హలో! ఇవాళ పరోటా తినాలనిపించి ఇంట్లోనే చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసేసాను. సో, పిండి తీసుకొని ఉప్పేసేసి హాట్ వాటర్‌తో మిక్స్ చేసుకున్నాననమాట. హాట్ వాటర్‌తో ఎందుకు మిక్స్ చేశానంటే, వెనక మా వాడు మళ్ళీ మొదలుపెట్టాడు అమ్మ అమ్మ అని. సో, ఇందాకేమో స్టూల్ ఎక్కి దిగడం రాక, ఇప్పుడేమో పరోటాలోకి రైతా అయిపోయింది ఇవ్వమని ఆగం చేయాలి కదా! బై ద వే పిండి స్టిక్కీగా ఉందనుకునేరు, ఇలాగే ఉండాలి. కలిపే కొద్దీ సాఫ్ట్‌నెస్ వస్తది. ఇలా ఉంటేనే చపాతీ మెత్తగా ఉంటాయి. అండ్ పిండిని హాట్ వాటర్‌తో ఎందుకు కలిపానంటే, మనకి చపాతీ మార్నింగ్ చేసినా కానీ ఆఫ్టర్‌నూన్‌కి కూడా సాఫ్ట్‌గా ఉంటాయి బాక్స్‌లోకి పెట్టి పంపించిన. సో, అందుకనమాట. జనరల్‌గా సాఫ్ట్‌గా ఉండడానికి పిండిని మనం పాలేసి ఆర్ ఆయిల్ వేసి అలా కలుపుతాం కదా! అలా కాకుండా అచ్చగా వాటర్ కాబట్టి ఇది హెల్తీగా ఉంటుంది. అండ్ పాలు వేసి కలపడం వల్ల మనకి స్మెల్ వచ్చేస్తుంది పిండి. ఒకవేళ నిలవ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంది కదా! సో, అచ్చగా వాటర్ వేసి కలిపితే మనకి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ వాటరు మరీ వేడి ఎక్కువగా ఉండకూడదు. అలా అని గోరువెచ్చగా కన్నా కొంచెం వేడి ఉండాలి. మనం చేయి పెట్టగలిగే వేడి అనుకోండి, ఇంకా నీట్ చేస్తున్నాను చాలాసేపు. కనీసం ఒక 10-15 మినిట్స్ అన్నా ఒత్తుతాను చపాతీ పిండిని. మనం డోని ఎంత బాగా ఒత్తితే అంత టేస్ట్ వస్తుంది. టెక్స్చర్ కూడా బాగుంటుందన్నమాట అప్పుడు. సాఫ్ట్గాను మనం షేప్స్ కూడా ఈజీగా మౌల్డ్ అవుతుంది బాగా కలిస్తే పిండి. సో, కలిపేసి నేను వీటిని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేస్తానన్నమాట. ఇది నేను ఒక హోటల్లో చూశాను నా చిన్నప్పుడు. సో, అప్పటి నుంచి ఇలానే చేస్తాను అనమాట. వన్ థింగ్ ఏంటంటే, ఇలా కట్ చేయడం వల్ల మనకి ఆ డోకి ఎన్ని రోల్స్ వస్తాయి, ఎన్ని చపాతీ అవుతాయో మనకి తెలుస్తుంది. ఒకవేళ కావాలంటే ముందే కలుపుకోవచ్చు, అందుకనమాట. మోస్ట్లీ పిండి మిగలనివ్వను, సరిపడానే కలుపుతాను. ఎప్పుడన్నా ఒకసారి 1-2 మిగులుతాయి. నాకు చపాతీ తినడం అన్నా చేయడం అన్నా చాలా ఇష్టం. సో, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్వాడీస్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మరీ నేర్చుకున్నాను అనమాట చపాతీ చేయడం. అండ్ ఇంకా కొన్ని డిషెస్ వాళ్ళవి చాలా స్పెషల్గా ఉంటాయి, అవి కూడా కుదిరినప్పుడు నేర్చుకోవాలి. మా వాడికి వాడితో ఆడకపోతే బోర్ కొట్టేస్తుంది. సో, ఎక్కువ శాతం వాడితోనే ఆడుతూ ఉంటాను. టైం స్పెండ్ చేస్తూ ఉంటా. ఇంకా వాడికి బ్లాక్స్ ఇచ్చి కూర్చోబెట్టి మళ్ళీ వచ్చి కూర్చొని వాయిస్ ఓవర్ చేసుకుంటున్నాను అనమాట. సో, ఆ పిండికి అన్నీ ఉండలైనాయి. అండ్ ఇదే ప్లేట్ని వెనక్కి తిప్పి చపాతీ వేస్తానమాట. ఇది యాక్చువల్గా కంచు ప్లేటు. సో, పిండి కలపడానికి చపాతీ చేయడానికి రెండింటికి ఇదే వాడతా. పిండి అవి కలపడానికి ఒక బేసన్ కొనుక్కోవాలి. సో, ఇత్తడివి అంటే స్టీల్ ఉన్నాయిలేండి. నాకు ఇత్తడి కంచు ఫ్యాంటసీ అనమాట. సో, అవి కొనుక్కుంటాను ఒకటి. అండ్ ఇలా సన్నగా బారుగా ఒత్తితే ఏంటంటే, మనకి రోల్ చేయడానికి లెంత్ ఎక్కువ వస్తుంది, చుట్లు ఎక్కువ వస్తాయి అన్నమాట పరోటాకి. అండ్ లేయర్స్ ఎక్కువ కనిపిస్తాయి. అదే రౌండ్గా చేస్తే ఏంటంటే ఎక్కువ చుట్టడానికి రాదనమాట, దగ్గరగా ఉంటాయి. అండ్ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి, సో దట్ మనకి క్రిస్పీగా వస్తుంది లేయర్స్గా. అండ్ నెక్స్ట్ ఒత్తేది నేను మీకు రౌండ్ది ఒత్తి చూపిస్తాను, సో దట్ మీకు నేను చెప్పే డిఫరెన్స్ అర్థమవుతుందేమో. అండ్ నేను ఆయిల్ వాడలేదన్నమాట అసలు పరోటాకి, నెయ్యితోనే చేశాను. ఒక స్పూన్ ఏమో దీని మీద స్ప్రెడ్ చేయడానికి, ఒక స్పూన్ కాల్చడానికి వాడాను. సో, ఇక్కడ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. స్ప్రెడ్ చేసుకొని ఇంకా రోల్ చేసేసాను. ఇగో ఈ రోల్ చూడండి, కొంచెం పెద్దగా వస్తుంది. ఆ చుట్లు ఎక్కువ వస్తాయి అన్నమాట. నార్మల్గా బయట ఆయిల్ ఆర్ డాల్డా వాడతారు కదా ఒత్తడానికి కూడా, నేను డ్రై ఫ్లోర్తో ఒత్తేసాను. ఇది నేను ఎందుకు సన్నగా చేశానంటే, నాకు కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టం అనమాట, మందంగా కన్నా. సో, ఇది నాకు అనమాట. జనరల్గా పరోటాని కొంచెం లావుగానే ఒత్తుతారు కదా, బట్ మనం మాత్రం ఇంతే, కొంచెం పల్చగానే ఒత్తుకుంటా. లేయర్స్ కొంచెం అంటుకుపోతాయి సన్నగా ఒత్తితే, బట్ నాకు పిండిగా ఉంటే నచ్చదు. ఒకటేమో అలా లావుగా, ఒకటేమో ఇలా తింటాను నేను. మా బుడ్డిగాడికి మాత్రం మందంగానే ఒత్తుతాను, ఎందుకంటే వాడికి పూర్తిగా పళ్ళు రాలేదు, వాడికి తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి సాఫ్ట్గా
వాడికి మందంగానే వత్తుతా. అండ్ ఇది రౌండ్గా చేస్తున్నాను చూడండి, ఇది బారుగా చేసిన దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుందని చెప్పి ఇది రౌండ్గా వత్తాను. ఏదైనా పల్చగానే ఒత్తుకోవాలి, సో దట్ మనకి కదా క్రిస్పీనెస్ వస్తుంది. అండ్ ఇది రోల్ చేస్తే చూడండి, చుట్లు ఉంటాయి కదా పరోటావి, అవి కొంచెం తక్కువే వస్తుంది, ఎందుకంటే ఇది లెంత్ ఉండదు దానంతా. అది లెంత్ ఎక్కువ ఉంటే మనకి ఆ రౌండ్స్ ఎక్కువ వస్తాయి అండ్ సన్నగా ఉంటుంది చుట్టే ఆ రోల్. ఇది చూడండి లావుగా ఉంది, ఇందాకదేమో కొంచెం సన్నగా ఉంది కదా, ఇది లావు ఉంటుంది. అందుకని సన్నగా బారుగా ఒత్తితేనే బాగుంటాయి. మీరు కూడా రెండు ట్రై చేసి ఏది బాగుంటే అది కంటిన్యూ చేసుకోండి నెక్స్ట్ నుంచి. అండ్ ఇదిగో చూడండి, ఇది కొంచెం లావుగా కూడా ఉంటుంది, ఆ రోల్ కన్నా మందంగా వస్తుంది కొంచెం. అందుకని చెప్పి నేను అట్లానే ఒత్తుతాను. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇంత మందంగా ఒత్తుతాను పరోటా. నాకు కాకుండా అయితే నేను ఒకటి అలా ఒత్తుకుంటాను చెప్పా కదా, ఇది మా బుడ్డిగాడికి అనమాట. ఆ మాత్రం థిక్నెస్ ఉంటే చాలు, మరీ పలచగా ఏం అక్కర్లేదు. అండ్ బయట చేసినట్టు మరీ అంత బండగా కూడా ఏం బాగుండదు కదా, ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారు, వాళ్ళ పెనం కూడా వేరు కదా, కొంచెం ఎక్కువ సెగ ఉంటుంది, వాళ్ళకి చక్కగా కుక్ అవుతుంది. మనం అంత బండగా ఇంట్లో, అది కూడా గోధుమ పిండితో చేసుకొని చేస్తే తక్కువ ఆయిల్ వేసి లోపల దాకా కుక్ అవ్వదన్నమాట, పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటుంది. సో మనం ఆయిల్ వేసేదాన్ని బట్టి అండ్ మన పెనాన్ని బట్టి మనం కొంచెం చూసుకొని మందం ఒత్తుకోవాలి. అండ్ చూసారా మా బుడ్డిగాడిది కదా ఎంత బాగా వచ్చిందో, లేయర్స్గా. అండ్ ఇది నాదనమాట. సో కొంచెం పలచగా ఒత్తాను కదా, ఇలా ఉంటుంది పలచగా ఒత్తితే. లావుగా ఒత్తితే చక్కగా అలా బయట చేసినట్టు లేయర్స్ వస్తాయి గోధుమ పిండితో. అండ్ ఇది నంచుకోవడానికి టొమాటో చట్నీ, పెరుగు. నాకు ఎక్కువ చపాతీలోకి పచ్చి టొమాటో పెరుగు పచ్చడి ఇష్టం అనమాట. సో ఎక్కువ పెరుగుతో ఇష్టపడతాను నేను చపాతీని. అండ్ ఇది ముందు రోజు చేసిందనమాట. ఆ రోజు కూడా మొత్తం నెయ్యితోనే చేశాను. నెయ్యి చక్కగా మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. మా ఇద్దరికే కాబట్టి ఇవాళ ప్లేట్ మీద చేసేసాను, గట్టంతా ఎందుకు లాగని చేయడం అని చెప్పి. ఆ రోజు మేము నైట్ అనమాట, అందరము ఉన్నాము. సో అందుకోసం అని చెప్పి గట్టు మీద ఫాస్ట్గా అయిపోవాలి కదా అందరు ఉన్నప్పుడు, అందుకని గట్టు మీద చేశాను. అప్పటికే అన్నీ అయిపోయినాయి. ఇది లాస్ట్ రోల్ అనమాట, మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. అప్పటికే గట్టు కొంచెం ఆగమైపోయింది, మీకు చూడటానికి అంత నీట్గా కనిపించకపోవచ్చు. గట్టు కొంచెం నెయ్యి పిండి అన్నీ అంటుకొని ఉన్నాయన్నమాట. సో బారుగా ఒత్తుకొని నెయ్యి వేసుకొని రోల్ చేయడమే. ఏదైనా ఒక్క స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది. కాల్చడానికి మాత్రం మొత్తం ఇంకా కాలిపోయింది దింపేస్తాము ఇంకా పరోటాని అన్నప్పుడు మాత్రమే ఆయిల్ వేసుకున్నా నెయ్యి వేసుకున్నా అప్పుడు దింపే ముందే వేయండి, ఎందుకంటే అది ఇంకిపోకుండా ఎండిపోకుండా చక్కగా దానికి పట్టుతుంది ఆయిల్ కానీ నెయ్యి కానీ. మనం ముందే నెయ్యి కానీ నూనె కానీ వేస్తే ఏమవుతుందంటే అదే ఆయిల్ అంతా ఇంకిపోతుంది దానిలోకి, మనకి పైకి కనిపించదు, ఆరిపోతుంది కదా, అట్లా అవుతుంది. అండ్ చపాతీ కూడా సేమ్ అంతే. అండ్ రెసిపీ రికాప్, గోధుమ పిండి, దాంట్లో ఉప్పు, వేడి నీళ్ళు వేసి పిండి కలిపేసుకొని చక్కగా ఒక పావు గంటన్న మర్దన చేస్తూ కలిపేసేసి, టైం ఉంటే పిండిని కొంచెం నాననివ్వండి, పక్కన పెట్టండి, బాగా వస్తాయి. పిండి ఒక గంట ముందు కలుపుకోగలిగితే, ఆర్ఎల్స్ అప్పటికప్పుడు కలిపినా బాగుంటాయి నేను చెప్పినట్టు హాట్ వాటర్తో ఒత్తితే. అండ్ రౌండ్గా కన్నా సన్నగా బారుగా నేను చూపించాను కదా, అలా ఒత్తుకుంటే లేయర్స్ ఎక్కువ వస్తాయి. ఒక స్పూన్ నెయ్యి రాసి రోల్ చేసుకొని ఒత్తేసి కాల్ చేసేసి పరోటాని ఇంకా దింపేస్తాము. మొత్తం కాలింది ఎర్రగా అన్నప్పుడు దింపే ముందు మాత్రమే నెయ్యి వేసుకోండి, ఆర్ ఆయిల్ అయితే ఆయిల్. సర్వ్ చేసుకొని మీ ఫేవరెట్ డిప్తో ఎంజాయ్ చేయండి. ఇప్పటిదాకా ఓపికగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్.